రాష్ట్ర ప్రజల తలరాతను మార్చాలని సీఎం చంద్రబాబు పనిచేస్తుంటే జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. తిరుపతిలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వైసీపీ నేతల తీరుని ఎండగట్టారు. ఏ నాయకుడైనా అధికారంలోకి వస్తే మంచి చేస్తామని చెప్తారు, కానీ తల తీసేస్తామని బెదిరిస్తారా అని జగన్ను ప్రశ్నించారు. ఇలాగే బెదిరిస్తే భవిష్యత్తులో ఆ 11 సీట్లు కూడా రావని వైసీపీ గుర్తించాలని హితవు పలికారు. ఈవేళ తలరాతలను మార్చేటువంటి నాయకుడికి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటాయి. తలకాయల్ని తీసేటువంటి వ్యక్తిగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితిని దయవుంచి మీరందరూ కూడా గమనించమని కోరుతూ ఉన్నాం. 2024లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నన్ను ఓడించారనేటువంటి కక్ష ఈరోజు ప్రజల మీద, రాష్ట్రం మీద, తెలుగు జాతి మీద కూడా పెట్టి ఈవేళ ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేయాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తును విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచనతో ఎప్పటికప్పుడు కుట్రలు పన్నుతూ, అలజడులు సృష్టిస్తూ, శాంతి భద్రతలకు వివఘాతం కలిగిస్తూ మళ్లీ ఈ పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావాలి అని అంటే భయపడేటువంటి విధంగా ఈరోజు కూడా అడుగుతున్నారు పారిశ్రామికవేత్తలు. మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అంటే జగన్ మళ్లీ రాడని గ్యారంటీ మీరు ఇవ్వండి అని అడుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇటువంటి స్థితి వేళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైనా ఒక రాజు అయినా, ఒక పాలకుడైనా రాష్ట్రాన్ని కాపాడేవాడై ఉండాలి, ప్రజలను రక్షించేవాడై ఉండాలి, మరి మనందరికి కూడా రక్షణ కల్పించేటువంటి ఉండాలి తప్ప భక్షించేవాడై ఉండకూడదు. ఇలాగా గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్టుగా రప్ప రప్ప అని నరుక్కుంటా పోతామంటూ ఉన్నారు మీ కార్యకర్తలు, నాయకులు అని అడిగితే తప్పేంటన్నా అన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రేపు మేము అధికారంలోకి వస్తే ఈ మంచి చేస్తాము, ఈ సంక్షేమం చేస్తాము, ఈ అభివృద్ధి చేస్తాము, లేకపోతే ఈ ప్రభుత్వం తప్పులు చేస్తా ఉంది వీటిని సరిదిద్దుతాము అని చెప్పడం మానేసి రేపు మా ప్రభుత్వం వస్తే మీ తల తీసేస్తాం, మీ కాలు తీసేస్తాం, మీ చేయి తీసేస్తాం, మీ కన్ను తీసేస్తామని ఈ రకంగా బెదిరింపు ధోరణిలోకి. అంటే రేపు అధికారంలోకి రావాలని వీళ్ళు కోరుకునేది సంక్షేమం ఇవ్వడం కోసం కాదు, అభివృద్ధి చేయడానికి కోసం కాదు, తెలుగు జాతి భవిష్యత్తు కోసం కాదు. ఎవరైతే వీళ్ళ లూటీని, వీళ్ళ దోపిడీని, వీళ్ళ కక్షల్ని, కేసులకి ఏదైతే న్యాయస్థానాల ద్వారా చట్టం తన పని ఏదైతే చేసుకుంటూ పోతుందో వాళ్ల మీద కక్ష తీర్చుకోవడానికే రేపు మళ్లీ అధికారానికి రావాలని కోరుకుంటున్నారు తప్ప ప్రజలకి మేలు చేయడానికి కాదనేటువంటి స్పష్టంగా మరి మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అందుచేత ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి పార్టీ రాజకీయాలు ఉండడానికి అర్హత లేదు.